Good morning, friends. Welcome to IIC. Today we are dealing with most important MCQs, Banking Awareness, Day 2. Okay, the first question. Which mobile application has been launched by LIC for its development officers? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కోసమనే ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. ఆ మొబైల్ యాప్ ఏంటి? దట్ వాజ్ అ క్వశ్చన్ మ్యామ్. సో ఇక్కడ మనీ అని, తర్వాత ఆనంద అని, ప్రగతి అని, సిపి గ్రామ్స్ అని వీఆర్ హ్యావింగ్ సమ్ మల్టిపుల్ డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే, దీనిలో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది మనం చూద్దాం. బట్ ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వెరీ రీసెంట్ అప్డేట్ దట్ వాస్ హ్యాపెండ్ ఆన్ September 20th 2021. ఓకే, వెరీ రీసెంట్ అప్డేట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. ఎస్, ఫస్ట్ ఆప్షన్స్ తో వెళ్దాం. మనీ. మనీ అంటే ఏంటంటే మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్. మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్. ఎస్, దిస్ మొబైల్ యాప్ వాజ్ లాంచ్డ్ బై అవర్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఈ మొబైల్ యాప్ని ఎందుకోసం లాంచ్ చేశారు? బికాస్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ టు ఐడెంటిఫై ద కరెన్సీ నోట్స్ కి ఐడెంటిఫై చేయడానికి కోసమని, విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్ వాళ్ళ కోసమని ఈ మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఆనంద. ఆనంద మొబైల్ యాప్ వచ్చేసి ఏంటంటే ఇది మనకు ఎల్ఐసి వాళ్ళే లాంచ్ చేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు. బట్ ఇక్కడ మనకు కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది, జాగ్రత్త వినండి. ఆనంద మొబైల్ యాప్, ఈ మొబైల్ యాప్ని కూడా ఎల్ఐసి వాళ్ళే లాంచ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇది మనకు పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్. ఓకే, కేవైసీ సబ్మిట్ చేయడానికి పేపర్లెస్ ట్రాన్సాక్షన్ కోసం అని చెప్పేసి మనకు ఒక మొబైల్ యాప్ లాంచ్ చేశారు ఏజెంట్స్ వాళ్ళ కోసం, తర్వాత ఇంటర్మీడియటరీ కోసం. ఆ యాప్ పేరు ఏంటంటే ఆనంద అంటారు. ఆనంద అంటే ఏంటంటే ఆత్మనిర్భర్ ఏజెంట్స్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మనిర్భర్ ఏజెంట్స్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్స్ అంటే పేపర్లెస్ ట్రాన్సాక్షన్ కోసం అని. ఓకే, ఎస్, దిస్ మొబైల్ యాప్ వాజ్ లాంచ్డ్ బై ఎల్ఐసి. అండ్ ద థర్డ్ వన్, ప్రగతి. ప్రగతి అనే మొబైల్ యాప్ని కూడా మనకు ఎల్ఐసి వాళ్ళే లాంచ్ చేశారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకు అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఏంటి, డెవలప్మెంట్ ఆఫీసర్స్ కోసం డెవలప్ చేసినటువంటి మొబైల్ యాప్ ఏంటని. ఇక్కడ మనకు ఆనంద వచ్చేసి ఏంటంటే ఈవెన్ దిస్ యాప్ వాజ్ లాంచ్డ్ బై ఎల్ఐసి. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే ఇది ఎవరి కోసము అంటే ఫర్ ఏజెంట్స్ కోసం లాంచ్ చేశారు, ఎల్ఐసి ఏజెంట్స్ కోసం ఫర్ పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ కి. అదే మనకి మొబైల్ మనీ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్, for visually impaired persons to identify the currency notes. And the third one, Pragati. Pragati అంటే ఏంటంటే పర్ఫార్మెన్స్ రివ్యూ అప్లికేషన్ గ్రోత్ అండ్ ట్రెండ్ ఇండికేటర్స్. ఇది మనకు ఎల్ఐసి వాళ్ళు లాంచ్ చేసినటువంటి వెరీ రీసెంట్ మొబైల్ యాప్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రెండు ఆప్షన్స్ ఇస్తారు. రీజన్ ఏంటంటే ఈ రెండు ఆప్షన్ చూజ్ చేయడానికి కూడా అంతే రీజన్. రీజన్ ఏంటి, ఆనంద కానీ ప్రగతి కానీ రెండు కూడా ఎల్ఐసి వాళ్ళే లాంచ్ చేశారు. బట్ ఎల్ఐసి వచ్చేసి ఏజెంట్స్ కోసం లాంచ్ చేసినటువంటి అప్లికేషన్ వచ్చేసి ఆనంద. అదే మనకు ప్రగతి వచ్చేసి ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. డెవలప్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళు ఏం చేస్తారు యాక్చువల్గా, వాళ్ళ టీం ఏదైతే ఉందో వెదర్ దే ఆర్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్. ఓకే, అట్లాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేయడం కోసమని, తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి వాళ్ళ ప్రీమియమ్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏజెన్సీని రెన్యువల్ కోసం, ఇవన్నీ ఆన్లైన్ సిస్టమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ వీఆర్ హ్యావింగ్ బై యూజింగ్ దిస్ ప్రగతి మొబైల్ యాప్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్ సిపి గ్రామ్స్ అన్నాం. సిపి గ్రామ్స్ వచ్చేసి ఏంటంటే ఈ మొబైల్ యాప్ ని మనకు ఎవరు లాంచ్ చేశారంటే మనకు డిఫెన్స్ మినిస్టర్, దట్ ఈస్ మిస్టర్ రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ వచ్చేసి మనకి ఈ మొబైల్ యాప్ లాంచ్ చేశారనమాట. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఈ మొబైల్ యాప్ వచ్చేసి ఏంటంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిక్ మొబైల్ యాప్ ఇది. ఈ యాప్ లో ఏంటంటే టు లాడ్జ్ ద కంప్లైంట్స్ అగైన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్, ఇవన్నిటికీ కలిపేసి ఒక కామన్ మొబైల్ యాప్, కామన్ పోర్టల్ లాంచ్ చేశారనమాట. ఆ పోర్టలే మనకేంటది సిపి గ్రామ్స్. అది క్లియర్ విత్ దిస్. ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫీసర్స్ కోసం మనకి లాంచ్ చేసినటువంటి మొబైల్ యాప్ ఏంటి? దట్ మొబైల్ యాప్ ఈస్ ప్రగతి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్ లోనే మనకు 3-4 క్వశ్చన్స్ మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ వన్ మనీ అబ్రివేషన్ ఏంటి, ఆనంద అబ్రివేషన్ ఏంటి, ప్రగతి ఏంటి, సిపి గ్రామ్స్ ఏంటి. అది క్లియర్ విత్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్, ఎల్ఐసికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మనకు. ఎస్, ఏంటి అప్డేట్స్ ఏంటంటే రీసెంట్ గా మనకు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ లో ఎల్ఐసి ఆక్యుపైడ్ థర్డ్ స్ట్రాంగెస్ట్ అండ్ 10th మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ అక్రాస్ ద గ్లోబ్.
అంటే వరల్డ్ లెవెల్‌లో ఆలోచిస్తే గనక, వరల్డ్ లెవెల్‌లో మనకి లండన్ బేస్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి రిపోర్ట్‌లో మనకి ఎల్ఐసి వాళ్ళొచ్చేసి థర్డ్ స్ట్రాంగెస్ట్ అండ్ 10th మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ అక్రాస్ ద గ్లోబ్. ఆర్ క్లియర్ విత్ దిస్? యెస్. అది కూడా మనకున్నటువంటి రీసెంట్ అప్డేట్. అండ్ ఆల్రెడీ వి నో దట్ ఎల్ఐసికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ముంబై, విచ్ వాస్ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ ద ఇయర్ 1956 అండ్ ద చైర్మన్ వచ్చేసి మనకెవరు? ఎంఆర్ కుమార్. ఆర్ క్లియర్ విత్ దిస్? ద నెక్స్ట్ వన్. యెస్. RBI has recently announced to include the beneficiaries of which scheme from Tier 1 centers under PIDF scheme? ఎస్, ఈ క్వశ్చన్ కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్, ఇక్కడ మనకి పిఐడిఎఫ్ అన్నాం. పిఐడిఎఫ్ అంటే ఏంటంటే పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఈ పిఐడిఎఫ్ అనే కాన్సెప్ట్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆర్బీఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారు? పిఐడిఎఫ్ వాస్ లాంచ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ద డెప్లాయ్మెంట్ ఆఫ్ పిఓఎస్ సర్వీసెస్. పిఓఎస్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ సేల్. పాయింట్ ఆఫ్ సేల్ సర్వీసెస్ సంబంధించినటువంటి మనకు ఫిజికల్ అవ్వచ్చు, తర్వాత మనకు డిజిటల్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టైర్ 1 సిటీస్ టు టైర్ 3 సెంటర్స్ టు టైర్ 6 సెంటర్స్ యాజ్ వెల్ యాజ్ నార్థన్ ఈస్ట్ సెంటర్స్. ఈ ప్లేసెస్ లో మనకు పిఓఎస్ కి సంబంధించిన సర్వీసెస్ ని మనం ప్రొలాంగ్ చేయాలి. దట్ విచ్ మీన్స్ దట్ టు ప్రమోట్ దిస్ సర్వీసెస్. అందుకోసమనే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పిఐడిఎఫ్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనకు ప్రెసెంట్ గా పిఐడిఎఫ్ లో ఉన్నటువంటి కార్పస్ ఫండ్ ఏంటి? ప్రెసెంట్ గా మనకు పిఐడిఎఫ్ లో ఉన్నటువంటి కార్పస్ ఫండ్ వచ్చేసి మనకు 345 crores ఉంది. పిఐడిఎఫ్ అంటే ఏంటి? పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. అయితే ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆర్బీఐ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్ టు ఇంక్లూడ్ ద బెనిఫిషియరీ ఆఫ్ విచ్ స్కీమ్ ఫ్రమ్ టైర్ 1 సెంటర్స్ అండర్ పిఐడిఎఫ్ స్కీమ్. పిఐడిఎఫ్ స్కీమ్ లో మనకు ఏ బెనిఫిషరీస్ ని ఈ స్కీమ్ లో మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు? ఏ బెనిఫిషరీస్ ని ఇంక్లూడ్ చేస్తున్నారంటే దట్ ఈస్ మనకు పిఎం స్వనిధి అంటారు. పిఎం స్వనిధి. పిఎం స్వనిధి అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ స్ట్రీట్ వెండర్స్. ప్రైమ్ మినిస్టర్స్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఎస్, ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఇక్కడ టైర్ 1 సెంటర్స్ ని నుంచి మనకు ఇంక్లూడ్ చేస్తున్నారు అన్నాం. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యావింగ్ సమ్ డిఫరెంట్ టైర్స్. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6. మనకు టైర్ 1 to టైర్ 6 సెంటర్స్ అని ఉంటుంది. సో హౌ దే హ్యావ్ క్లాసిఫైడ్ మనకి టైర్ 1 అని టైర్ 6 అని హౌ వి నో దట్స్? ఎట్లా తెలుసు మనకు అంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ బట్టి మనకు టైర్ 1 to టైర్ 6 సెంటర్స్ ని మనకు క్లాసిఫై చేశారు. టైర్ 1 సెంటర్ అంటే ఏంటంటే పాపులేషన్ వచ్చేసి మనకు 1 lakh అండ్ అబౌవ్ ఉన్నటువంటి సెంటర్స్ ని టైర్ 1 అంటారు. టైర్ 2 వచ్చేసి ఏంటి మనకు 50,000 to 99,999. టైర్ 3 వచ్చేసి ఏంటంటే మనకు 20,000 to 49,999. టైర్ 4 వచ్చేసి 10,000 to 19,999. టైర్ 5 వచ్చేసి ఏంటంటే మనకి 5,000 to 9,999. అండ్ టైర్ 6 వచ్చేసి ఏంటంటే లెస్ దాన్ 5,000. అయితే ఇక్కడ మనకి ఏం చేశారంటే ఎవరైతే పిఎం స్వనిధి స్కీమ్ లో ఇంతకు ముందే మనకు ఆల్రెడీ టైర్ 3 నుంచి టైర్ 6 సెంటర్స్ వాళ్ళకు ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ దీంట్లో ఇంక్లూడ్ చేశారు ఈ స్కీమ్ లో. బట్ ఇప్పుడు ఇచ్చినటువంటి రీసెంట్ ఆర్బీఐ గైడ్లైన్స్ బట్టి ఏంటంటే పిఎం స్వనిధి స్కీమ్ లో ఈవెన్ టైర్ 1 సెంటర్స్ అండ్ టైర్ 2 సెంటర్స్ ని కూడా మనకు రీసెంట్ గా ఈ పిఎం స్వనిధి స్కీమ్ లో ఇంక్లూడ్ చేశారు. పిఎం స్వనిధి అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్స్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఇది మనకు పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ని డెవలప్ చేసుకోవడం కోసం దే హ్యావ్ లాంచ్ దిస్ ఫండ్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్, దీంట్లో ఇక్కడ పిఎం జన్ధన్ యోజన అక్కర్లేదు మనకు, పిఎం స్వనిధి. ఎస్, అవర్ ఆప్షన్ ఈస్ పిఎం స్వనిధి. అండ్ ముద్ర పిఎం కేర్స్ మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ COVID-19 అప్పుడు మనం కాంట్రిబ్యూట్ చేస్తాం, దట్ ఈస్ పిఎం కేర్స్. సో ఆబ్వియస్లీ మన ఆప్షన్ వచ్చేసి పిఎం స్వనిధి. టైర్ 1 సెంటర్స్ టు టైర్ 1 అండ్ టైర్ 2 సెంటర్స్ ని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. RBI has announced to levy penalties on banks in the event where ATMs run out of cash. The scheme shall come into the force from which date? అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్ గా ఒక గైడ్ లైన్ ఇష్యూ చేశారు. దేని గురించి? ఏటీఎంస్ ఏవైతున్నాయో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్ ఏవైతున్నాయో అవి మనకి ఇఫ్ దే ఆర్ రన్నింగ్ దేర్ ఏటీఎంస్ అవుట్ ఆఫ్ క్యాష్, అంటే క్యాష్ అవైలబిలిటీ లేకుండానే ఇఫ్ దే ఆర్ రన్నింగ్ దేర్ ఆపరేషన్స్ ఫర్ సర్టెన్ డ్యూరేషన్, అట్లాంటి సిచ్యువేషన్ లో ఆర్బీఐ వాళ్ళు ఒక సర్టెన్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఏంటి యాక్షన్ ఏంటంటే ఇఫ్ ద ఏటీఎంస్ ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ క్యాష్ ఫర్ more than 10 hours in a month, then Reserve Bank of India will impose a penalty of 10,000 rupees on that banks. ఇది మనకున్నటువంటి రీసెంట్ ఇనిషియేషన్. మళ్ళీ చెప్తున్నాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే ఆర్ టేకింగ్ సర్టెన్ యాక్షన్ అగేన్స్ట్ ద బ్యాంక్స్ ఇఫ్ దే ఆర్ రన్నింగ్ దేర్ ఏటీఎంస్ అవుట్ ఆఫ్ క్యాష్ ఫర్ హౌ మచ్ డ్యూరేషన్?
10 hours in a month, then what is the penalty they are imposing? 10,000 rupees they are imposing a penalty. Are you clear with this? Yes. ఈ ఇనిషియేషన్ ని మనకి ఎప్పటి నుంచి అప్లికబుల్ చేస్తున్నారంటే October 1st 2021. ఈ ఇనిషియేషన్ ని October 1st 2021. సో ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ ఈస్ October 1st 2000. ఓకే, October 1st 2021. ఎస్. అయితే ఇక్కడ మనకు దీనికి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇందాక మీకు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే మనకు బ్యాంక్స్ సంబంధించినటువంటిది. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఇంకో గైడ్ లైన్ కూడా ఇచ్చారు ఏంటంటే విచ్ రిలేట్స్ టు WLA, వైట్ లేబుల్ ఏటీఎం సంబంధించిన కూడా ఇచ్చారు. బట్ ఆల్రెడీ వి నో దట్ వైట్ లేబుల్ ఏటీఎంస్ వచ్చేసేంటి మనకు మేనేజ్డ్ బై ఎస్టాబ్లిష్డ్ అండ్ మేనేజ్డ్ బై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం ఎన్బిఎఫ్సిస్ వాళ్ళు చేస్తున్నారు, బట్ క్యాష్ డీలింగ్స్ వచ్చేసి బ్యాంక్ వాళ్ళు డీల్ చేస్తారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఎప్పుడైతే మనకు ఎన్బిఎఫ్సిస్ వైట్ లేబుల్ ఏటీఎంస్ లో కూడా మనకు అవుట్ ఆఫ్ క్యాష్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆర్బీఐ విల్ ఇంపోజ్ పెనాల్టీ ఆన్ బ్యాంక్స్. అంటే ఏ బ్యాంక్ వాళ్ళు అయితే క్యాష్ హ్యాండిల్ చేస్తున్నారో ఆ బ్యాంక్స్ పైన పెనాల్టీ వేస్తారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కలెక్ట్ ద మనీ ఫ్రమ్ వైట్ లేబుల్, అంటే ఎన్బిఎఫ్సిస్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. బ్యాంక్స్ పైన డైరెక్ట్ గా ఇస్తున్నారు. అదే వైట్ లేబుల్ ఏటీఎం పైన అయితే కనుక ఫస్ట్ బ్యాంక్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. బ్యాంక్ విల్ కలెక్ట్ ద మనీ ఫ్రమ్ ఓకే ఎన్బిఎఫ్సిస్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, అండ్ వన్ మోర్ అప్డేట్. రీసెంట్ గా మనకు ఏటీఎం సంబంధించినటువంటి పెనాల్టీస్ గురించి కూడా మనకు అప్డేట్ ఇచ్చారు. ఏంటి అప్డేట్ ఏంటంటే మనకి ఎస్ ఇఫ్ ద ఏటీఎంస్ మనకు ఎవరైతే ఓన్ బ్యాంక్ ఏటీఎంస్ వాడుతున్నారో దానికి సర్వీస్ ఛార్జెస్ కోసం అని చెప్పేసి దే హ్యావ్ ఇష్యూడ్ సమ్ గైడ్ లైన్స్. ఇంటర్చేంజ్ ట్రాన్సాక్షన్ కి వచ్చేసి మనకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వచ్చేసి దే హ్యావ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 15 రూపీస్ టు 17 రూపీస్ ఫర్ ఓకే క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, ఫర్ ఫినాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. మళ్ళీ చెప్తున్నాను, అదే మనకు ఇంటర్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అయితే కనుక ఇంటర్చేంజ్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అప్పుడు మనకు వాళ్ళు ఛార్జ్ చేసే ఛార్జెస్ ఏంటంటే ఇనీషియల్ ఇట్ వాస్ 15 రూపీస్ ఉండేది, నౌ ఇట్ హాస్ ఇంక్రీజ్ టు 17 రూపీస్. దేనికి? ఇది ఫినాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కి. ఇంటర్చేంజ్ అంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సమ్ అదర్ ఏటీఎం, ఓన్ ఏటీఎం కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ అకౌంట్ ఇన్ ఎస్బీఐ బట్ యూ ఆర్ యూజింగ్ యువర్ ఏటీఎం ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, అట్లాంటి సిచ్యువేషన్ లో ఇంటర్చేంజ్ ఏటీఎంస్. ఇనీషియల్ ఇట్ వాస్ 15 రూపీస్, నౌ ఇట్ హాస్ ఎక్స్టెండెడ్ టు ఎంతవరకు మనకు ఇంక్రీజ్ టు 17 రూపీస్. అది ఫినాన్షియల్ కి. అదే మనకి వేరాజ్ నాన్ ఫినాన్షియల్ కి వచ్చేసి ఏంటంటే 5 రూపీస్ టు 6 రూపీస్. ఇది మనకు నాన్ ఫినాన్షియల్. అంటే ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైరీ యువర్ బ్యాలెన్స్ ఆర్ మినీ స్టేట్మెంట్ సంథింగ్ లైక్ దట్, అప్పుడు కలెక్ట్ చేసేటువంటి ఛార్జెస్ అనమాట. ఈ ఇనిషియేషన్ ని ఎప్పటి నుంచి తీసుకున్నారు అంటే దిస్ ఇనిషియేషన్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ August 1st 2021. August 1st 2021. అదేంటి? ఇంటర్చేంజ్ ఏటీఎం ఛార్జెస్. ఇది కాకుండా మనకి బియాండ్ ఫ్రీ ఏటీఎం ఛార్జెస్. ఎస్, ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్. బియాండ్ ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు జనరల్ గా ఓన్ బ్యాంక్ ఏటీఎంస్ అయితే కనుక పర్ మంత్ లో 5 టైమ్స్ తీసుకోవచ్చు మనకి. ఓకే, అదే మనకు ఒకవేళ ఏటీఎంస్ ఎక్సీడ్ అయింది అనుకోండి, మనకు అంటే 5 టైమ్స్ కంటే మీరు ట్రాన్సాక్షన్ ఎక్కువ తీస్తారు, అప్పుడు ఏం చేస్తారంటే బియాండ్ ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కి మనకి ఛార్జెస్ వచ్చేసి ఇనీషియల్లీ ఇట్ వాస్ 20 రూపీస్, నౌ ఇట్ హాస్ ఇంక్రీజ్ టు 21 రూపీస్. అంటే మన ఫ్రీ ట్రాన్సాక్షన్ కి ప్రాబ్లం లేదు. వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్సీడ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అప్పుడు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే ఛార్జెస్ వచ్చేసండి 21. ఇది వచ్చేసేంటి ఇంటర్చేంజ్ ట్రాన్సాక్షన్. ఇది మనకు రీసెంట్ గా ఏటీఎం సంబంధించినటువంటి అప్డేట్స్. ఫస్ట్ వన్ ఈస్ ఇంపోజ్ పెనాల్టీ 10,000 రూపీస్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఛార్జెస్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఇంకో క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఏంటి ఆ పాయింట్ ఏంటంటే యాజ్ పర్ విచ్ కమిటీ రికమెండేషన్స్ ఏటీఎం ఛార్జెస్ హ్యాస్ రివ్యూడ్. ఓకే, ఏటీఎం ఛార్జెస్ ని రివ్యూ చేయడానికి మనకు ఆర్బీఐ వాళ్ళు అపాయింట్ చేసినటువంటి కమిటీ వచ్చేసి విజి కన్నన్ కమిటీ. Are you clear with this? Yes, obviously our option is October 1st 2021. Okay, and one more thing, ఇక్కడ మనకు ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్ బియాండ్ ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉంది. దీన్ని మాత్రం ఎప్పటి నుంచి ఎఫెక్ట్ తీసుకుంటున్నారంటే January 1st 2022. January 1st 2022. Are you clear with this? ఇక్కడ మీకు 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పెనాల్టీ అయితే కనుక October 1st, అదే మనకి ఇంటర్చేంజ్ ట్రాన్సాక్షన్ అయితే కనుక August 1st, అదే మనకు బియాండ్ ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అయితే కనుక January 1st 2022. Are you clear with this? ఈ క్వశ్చన్ లో మనకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకని we have given this information. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్స్పాండ్ ద టర్మ్ ఎస్డిఆర్. ఎస్డిఆర్ అంటే ఏంటంటే మనకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్.
This SDR concept was introduced in the year 1969. ఓకే. యెస్. ఎస్‌డిఆర్ అనేది ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్స్ విచ్ వాస్ మెయింటైన్డ్ బై ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ దగ్గర మెయింటైన్ చేస్తున్నటువంటి రిజర్వ్స్‌ని. యెస్. అయితే ఇక్కడ మనకున్నటువంటి ఒక రీసెంట్ అప్డేట్ ఏంటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇట్స్ ఎ స్టాటిక్ క్వెషన్. బట్ మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న అప్డేట్ ఉంది. ఏంటి అప్డేట్ ఏంటంటే మనకు ఐఎంఎఫ్ వాళ్ళు దే హావ్ అలొకేటెడ్ సమ్ ఎస్‌డిఆర్ టు ఇండియా. ఇండియా వాళ్ళకి ఎంత ఎస్‌డిఆర్ అలొకేట్ చేశారంటే 12.57 బిలియన్ ఎస్‌డిఆర్ దే హావ్ అలొకేటెడ్. ఇది రీసెంట్‌గా అలొకేట్ చేశారు. ఇది అలొకేట్ చేయడం వల్ల ద టోటల్ ఎస్‌డిఆర్ అలొకేటెడ్ బై ఐఎంఎఫ్ ఓకే టు ద ఇండియా. ఇండియా వాళ్ళకి మొత్తం ఎంత వరకు అలొకేట్ చేశారంటే దట్ ఇంక్లూడ్స్ 13.66 బిలియన్ ఎస్‌డిఆర్. యెస్. ఇక్కడ మనకున్నటువంటి 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా ఇది అలొకేట్ చేయడం వల్ల ఇది టోటల్ వాల్యూ అన్నమాట. అంటే టోటల్ ఔట్ ఆఫ్ టోటల్ ఎస్‌డిఆర్ ఇండియాకు ఉన్నటువంటి ప్రెజెంట్ ఎస్‌డిఆర్ వాల్యూ వచ్చేసి 13.66 బిలియన్ అన్నమాట. యాక్చువల్‌గా ఐఎంఎఫ్ దగ్గర ఉన్నటువంటి అన్ని కంట్రీకి సంబంధించినటువంటి ఎస్‌డిఆర్ వచ్చేసి ఎంత ఉంది అంటే మనకు 456 బిలియన్ ఎస్‌డిఆర్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఐఎంఎఫ్‌లో ఉన్నటువంటి టోటల్ 190 మెంబర్ కంట్రీస్‌కి అలొకేట్ చేసినటువంటి టోటల్ ఎస్‌డిఆర్ వచ్చేసి మనకు 456 బిలియన్ ఎస్‌డిఆర్ అయితే దాంట్లో మన ఇండియాకి వచ్చేసి కాంట్రిబ్యూషన్ ఇండియాకి అలొకేట్ చేసినటువంటి ఎస్‌డిఆర్ టోటల్ అలొకేషన్ వచ్చేసి 13.66. 13.66లో రీసెంట్‌గా అలొకేట్ చేసింది 12.57. అంటే మనకి ఇంతకుముందు 1.09 ఉండేది. ఆర్ క్లియర్ విత్ దిస్? అయితే ఇక్కడ ఎస్‌డిఆర్ అంటే ఏంటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే మనకి ఎట్ ప్రెజెంట్ వి ఆర్ హావింగ్ సమ్ 5 డిఫరెంట్ కంట్రీ కరెన్సీస్ లైక్ యూఎస్ డాలర్స్ and Britain pound sterling, euros, Japan yens, and even China yuans, official currency renminbi అంటారు. ఈ 5 basket currencies యొక్క యావరేజ్ వాల్యూనే మనకి ఎస్‌డిఆర్ అంటారు. ఆర్ క్లియర్ విత్ దిస్? సో ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ ఈస్ ఓన్లీ మనకు అబ్రివేషన్ అడిగారు దట్ ఈస్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. బట్ ఇది మనకు ఉన్నటువంటి రీసెంట్ అప్డేట్. ఓకే. ఎస్. ద నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ ఈస్ ద సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా యాజ్ పర్ గ్లోబల్ ఫినాన్స్ 2020? ఓకే. రీసెంట్‌గా మనకు 29th యాన్యువల్ మీటింగ్‌లో వాళ్ళు ఏం చేశారంటే దే హావ్ అనౌన్స్డ్ సేఫెస్ట్ బ్యాంక్స్ ఇన్ ద వరల్డ్. ఒక 50 బ్యాంక్స్‌ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఆ 50 బ్యాంక్స్‌లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి విచ్ బ్యాంక్ మనకేమన్నాడు ఇండియా వైస్‌గా అన్నాడు. ఇక్కడ మనకు 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇండియా వైస్‌గా అయితే గనక మనకి సేఫెస్ట్ బ్యాంక్ యాజ్ పర్ గ్లోబల్ ఫినాన్స్ దట్ ఈస్ ఎస్‌బిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే మనకు గ్లోబల్ ఫినాన్షియల్ రిపోర్ట్ బట్టే సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇది. అది మనకు ఏషియా రీజన్లో అయితే గనక డిబిఎస్ బ్యాంక్. డిబిఎస్ అంటే ఆల్రెడీ వి నో దట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. ఓకే. ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్ అదే మనకు గ్లోబల్గా అయితే గనక వరల్డ్ లెవెల్లో అయితే గనక మనకి కేఎఫ్డబ్ల్యూ జర్మన్ బేస్డ్ బ్యాంక్ అన్నమాట. ఎస్. కేఎఫ్డబ్ల్యూ జర్మన్ బేస్డ్ బ్యాంక్. ఎస్. ఇవి మనకు 3 ఫ్యాక్టర్స్. ఈ గ్లోబల్ ఫినాన్స్ అనేది మనకు ఒక మ్యాగజైన్ అన్నమాట. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి రిపోర్ట్‌లో మనకు టాప్ 50 సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్. అప్పుడు వాళ్ళకి చేసిన దాంట్లో సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా వైస్‌గా అయితే గనక మనకి ఎస్‌బిఐ. మనకి ఇక్కడ 3 క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే 3 ఫ్యాక్టర్స్ రాసాం. ఓకే. ఏషియా రీజన్‌లో డిబిఎస్ బ్యాంక్ అండ్ గ్లోబల్ వైస్‌గా అయితే గనక కేఎఫ్డబ్ల్యూ. ఇక్కడ మనకు అడిగింది మాత్రం ఇండియా గురించి అడిగారు కాబట్టి ఎస్ ద ఆప్షన్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Next one. Okay. How much amount allocated by SBI towards the fight against COVID 2019? SBI వాళ్ళు how much fund they have allocated to fight against COVID-19? ఎంత allocate చేశారంటే SBI వాళ్ళు మనకి టోటల్ 71 crores allocate చేశారు. How much amount they have allocated? 71 crores. ఆ 71 crores లో how they have bifurcated? ఎట్లా bifurcate చేశారంటే మనకి 30 crores వచ్చేసి దేనికోసమని 1000 బెడ్ హాస్పిటలైజేషన్. అంటే మనకి 1000 బెడ్ హాస్పిటలైజేషన్ మేకింగ్ కోసం అని చెప్పేసి ఒక 30 crores అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ 21 crores వచ్చేసి హెల్త్ ఎక్విప్మెంట్స్ అంటే అంబులెన్స్ అవ్వచ్చు, మనకి పీపీ కిట్స్ అవ్వచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవ్వచ్చు, సంథింగ్ లైక్ దట్. ఓకే. 21 అండ్ 10 crores వచ్చేసి మనకి ఎన్జిఓస్ వాళ్ళకి విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ఎన్జిఓస్. ఎందుకని కమ్యూనిటీ హెల్ప్ ఏదైతే ఉందో కమ్యూనిటీకి నీడ్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి కమ్యూనిటీ హెల్ప్ ఆర్ నీడ్. ఓకే. దానికోసం అని చెప్పేసి ఒక 10 crores అలొకేట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంకొక 10 crores వచ్చేసి టు సప్లిమెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ సప్లిమెంట్ కోసం అని చెప్పేసి ఇంకొక 10 క్రోర్స్ అలకేట్ చేశారు. సో టోటల్ 30 + 21 51 61 71 క్రోర్స్ అలకేట్ చేశారు. ఇది మనకు ఒక క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే మనకు రీసెంట్గా ఎస్బీఐ వాళ్ళు వాళ్ళ 66th యాన్యువల్ ఫౌండేషన్ డే, ఓకే, 66 ఫౌండేషన్ డే రోజు మనకు 62.62 క్రోర్స్ మనకి పిఎం కేర్ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేశారు. దేనికోసమని? టు ఫైట్ అగేన్స్ట్ కోవిడ్-19. మనకు 66 ఫౌండేషన్ డే అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ వి నో దట్ ఎస్బీఐ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 1st. ఆ ఫస్ట్ రోజు మనకి ఏం చేశారంటే ఇంకొక 62.62 క్రోర్స్ కూడా అలకేట్ చేశారు. ఆ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఒకటి 71 క్రోర్స్ అండ్ ఫౌండేషన్ డే అని చెప్పినప్పుడు మాత్రమే 62.62 క్రోర్స్. క్లియర్ విత్ దిస్? ఎస్, ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ ఈస్ 71 crores. Okay, next one. Which among the following has recently got the RBI approval for prepaid payment business? Okay, that is PPIs antaru, prepaid payment instruments. Prepaid payment instruments. ఈ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కి లైసెన్స్ కోసం కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వల్లే ఇష్యూ చేస్తారు. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కి కూడా రీసెంట్ గా మనకి ఏంటంటే 2 entities కి ఆర్బీఐ వాళ్ళు మనకు అప్రూవల్ ఇచ్చారు టు స్టార్ట్ దేర్ పీపీఐ బిజినెస్. ఏంటి ఆ 2 అప్లికేషన్స్ అంటే 2 entities ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈస్ బజాజ్ ఫైనాన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఎరోట్ టెక్నాలజీస్. ఎరోట్ టెక్నాలజీస్ ఈ రెండు ఎంటిటీస్ కి మనకు పీపీఐ ఆపరేషన్స్ కనెక్ట్ చేయడానికి. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? పర్చేసింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. జనరల్ గా మనకు పీపీఐస్ వచ్చేసి 3 ways గా క్లాసిఫై చేస్తారు. ఒకటి వచ్చేసి మనకు ఓపెన్ పీపీఐ అంటారు, సెకండ్ వన్ ఈస్ సెమీ క్లోజ్డ్ పీపీఐ అంటారు, తర్వాత థర్డ్ వన్ ఈస్ క్లోజ్డ్ పీపీఐ అంటారు. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ రెండు ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అది ఏ పీపీఐకి ఇచ్చినటువంటిది? దట్ ఈస్ సెమీ క్లోజ్డ్ పీపీఐ. సెమీ క్లోజ్డ్ పీపీఐ లైసెన్స్ ఇష్యూ చేశారు ఈ రెండు ఎంటిటీస్ కి. ఓకే, ఎస్, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏంటంటే మనకు డిఫరెంట్ ఆప్షన్. ఎస్, బజాజ్ ఫైనాన్స్ ఒకటి మాత్రమే ఇచ్చారు. దే హావ్ నాట్ గివెన్ ఎరోట్ టెక్నాలజీస్. ఓకే, సో ఆబ్వియస్ గా మనకు ఆప్షన్ ఈస్ బజాజ్ ఫైనాన్స్. మనకు యాక్చువల్గా 2 entities ఇచ్చారు, బజాజ్ ఫైనాన్స్ అండ్ ఎరోట్ టెక్నాలజీస్. బట్ ఇక్కడ మనకు ఆప్షన్స్ బట్టి మాత్రం ఓన్లీ బజాజ్ ఫైనాన్స్. ఓకే, నెక్స్ట్ వన్. Which bank has launched Kavach personal loan for COVID-19 patients? ఓకే, కవచ్ పర్సనల్ లోన్ అనేది ఒకటి లాంచ్ చేశారు. ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు అన్నారు? ఎవరు లాంచ్ చేశారు ఫర్ కోవిడ్-19 పేషెంట్స్ అంటే ఏంటంటే మనకు ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేశారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఎస్, ఇది ఎవరి కోసమని? ఎస్బీఐ కస్టమర్స్, వాళ్ళ కస్టమర్స్ కోసం మాత్రమే. ఎస్బీఐ కస్టమర్స్ దట్టు మనకి శాలరీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, పెన్షనర్స్ అవ్వచ్చు, వాళ్ళ కోసం అని చెప్పేసి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే మనకు ఎంతవరకు అమౌంట్ వీ కెన్ గెట్, ఎంతవరకు లోన్ అమౌంట్ తీసుకోవచ్చు ఈ పర్సనల్ లోన్ స్కీమ్ కింద, ఎంతవరకు తీసుకోవచ్చు అంటే మినిమం వచ్చేసి మనకు 25,000 అండ్ మ్యాక్సిమం వచ్చేసి అప్ టు 5 lakhs. 25,000 రూపీస్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి ఏంటి 5 lakhs వరకు. అయితే దీనికి టెన్యూర్ ఏంటి ఈ పర్టికులర్ లోన్ అకౌంట్కి? దట్ ఈస్ టెన్యూర్ ఈస్ 5 years. 5 years, ఇన్ అదర్ వర్డ్స్ 60 months అంటారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే 60 months అనేది ఏంటంటే ఇంక్లూడింగ్ మొరటోరియం. మొరటోరియం అంటే ఏంటి? రీపేమెంట్ హాలిడే. అంటే మనకి ఇప్పుడు రీసెంట్గా ఎట్ ద టైమ్ ఆఫ్ పాండమిక్ అప్పుడు మనకి ఆర్బీఐ వాళ్ళు మొరటోరియం అనౌన్స్ చేశారు. ఒకవేళ మొరటోరియం కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి 60 months. ఒకవేళ మొరటోరియం ఎక్స్క్లూడింగ్ మొరటోరియం అయితే మనకి ఈ డ్యూరేషన్ వచ్చేసి ఈ లోన్ వచ్చేసి 57 months లోనే మనకి ఫినిష్ అవ్వాలి. 5 years ఇస్ నథింగ్ బట్ 60 months, రైట్? 3 years మొరటోరియం మనకి మేనేజ్ చేస్తే 57 months లోనే ఫినిష్ అవుతుంది. దీనికి ఛార్జ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.5%. 8.5% per annum. బట్ ఇక్కడ ఉన్న ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఇది ఓన్లీ బై సబ్మిటింగ్ యువర్ కోవిడ్-19 రిపోర్ట్. కోవిడ్-19 రిపోర్ట్ మీకు సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ లోన్. ఇది ఎవరికి? ఆ పర్సన్స్కి అవ్వచ్చు, ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఎస్బీఐలో ఉన్నారో వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్ అవ్వచ్చు, వాళ్ళకి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే మీకు ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో ఆ పాజిటివ్ రిపోర్ట్ వచ్చేసి 30 days లోపే మనకు వీ నీడ్ టు అప్లై ఫర్ దిస్ లోన్. అంటే మన రిపోర్ట్ వచ్చేసి 30 days తర్వాత వచ్చింది అనుకోండి, అంటే మనం అప్లై చేసుకోవడానికి, అప్పుడు విచ్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఓన్లీ మీ రిపోర్ట్ వచ్చేసి 30 days లోపే ఉండాలి. ఓకే, ఎస్, ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ కవచ్ పర్సనల్ లోన్. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రీసెంట్లీ లాంచ్డ్ కేరళస్ ఫస్ట్ నియో బ్యాంక్? ఎస్, నియో బ్యాంక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రీసెంట్గా మనకు పిఓ ఐబీపీఎస్ పిఓ ఎగ్జామినేషన్స్ లో కూడా మనకి ఈ క్వశ్చన్ అడిగారు ప్రీవియస్ ఇయర్ లో. నియో బ్యాంక్ అంటే ఏంటంటే నియో బ్యాంక్ ఇస్ ఎ డిజిటల్ బ్యాంక్.
దే విల్ కండక్ట్ దేర్ ఆపరేషన్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ బ్రాంచెస్ లేకుండానే దే విల్ కండక్ట్ దేర్ ఆపరేషన్స్. ఓకే. ఎస్. అట్లా మనకి రీసెంట్గా కేరళలో ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఐ మీన్ కేరళలో స్టార్ట్ చేసినటువంటి నియో బ్యాంక్ ఏంటి, ఏం చేస్తారంటే మనకు ఏఎస్ ఫినౌట్ సర్వీసెస్, ఓకే, ఏఎస్ ఫినౌట్ ఫిన్టెక్ సర్వీసెస్, వీళ్ళు ఏం చేశారు విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ఎస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, వీళ్ళిద్దరు కాంబినేషన్తో ఒక నియో బ్యాంక్ స్టార్ట్ చేశారు. ఆ నియో బ్యాంక్ పేరే మనకి ఏస్ మనీ నియో బ్యాంక్ అంటారు. ఏస్ మనీ నియో బ్యాంక్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్, ఆబ్వియస్లీగా ద ఆన్సర్ ఈస్ ఏస్ మనీ నియో బ్యాంక్. ఇది మనకి ఎక్కడ స్టార్ట్ చేశారు? కేరళలో స్టార్ట్ చేశారు. నియో బ్యాంక్ is nothing but digital bank. They are conducting their operations without any physical branches. Are you clear with this? Next one. మీకు ఇందాక చెప్పాను, దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరు టూ బ్యాంక్స్ వచ్చేసి ఎస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ అ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్ ఫర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి వాట్ ఈస్ అ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్? ఎస్, ఇట్స్ అ స్టాటిక్ క్వశ్చన్. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి 75% ఆఫ్ ఏఎన్బిసి. 75% ఆఫ్ ఏఎన్బిసి. ఏఎన్బిసి అంటే ఏంటి? అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ఫెసిలిటీ. అంటే అవుట్ ఆఫ్ టోటల్ లోన్స్ 75% ఆఫ్ ద లోన్స్ వచ్చేసి యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ టోటల్ 8 సెక్టార్స్ ఉన్నాయి, ఆ సెక్టార్స్ కి మనం లోన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్. అయితే మనకు వీఆర్ హ్యావింగ్ సమ్ డిఫరెంట్ టార్గెట్స్. ఏంటి? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి 75% ఆఫ్ ఏఎన్బిసి, అట్లాగే మనకి ఎస్ఎఫ్బి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఈవెన్ ఫర్ ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి కూడా ఫర్ బోత్ ద కేసెస్ ద టార్గెట్ విల్ రిమైన్ సేమ్ 75% ఆఫ్ ఏఎన్బిసి. అదే మనకు ఇప్పుడు ప్రెసెంట్ గా డొమెస్టిక్ బ్యాంక్స్ కానీ యాజ్ వెల్ యాజ్ ఫారిన్ బ్యాంక్స్, డొమెస్టిక్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఫారిన్ బ్యాంక్స్ ఫర్ బోత్ ద కేసెస్ ఇప్పుడు మనకి ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్ వచ్చేసి 40% ఆఫ్ ఏఎన్బిసి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆర్ఆర్బీస్, డొమెస్టిక్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్. అండ్ ద నెక్స్ట్ వన్, పేమెంట్ బ్యాంక్స్ కి వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ టార్గెట్. పేమెంట్స్ బ్యాంక్స్ no targets because payment banks will not provide loans to the customers కి అసలు టార్గెట్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు they will not provide loans కాబట్టి అందుకని we are not having any target. ఓకే, బట్ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మనకి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి మనకు పిఎస్ఎల్ టార్గెట్ హ్యాస్ ఫిక్స్డ్ ఇన్ ఫేజ్డ్ మేనర్. ఓకే, ఏంటది? ఎగ్జిస్టింగ్ టార్గెట్ వచ్చేసి మనకు ఎగ్జిస్టింగ్ టార్గెట్ ఫర్ ఎస్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అది మనకి ఎంత ఉండేది? 40% ఉండేది. ఫర్ ద ఇయర్ 2021 మార్చ్కి వచ్చేసరికి 45%. ఫర్ ద ఇయర్ 2022 50% ఆఫ్ ఏఎన్బిసి. ఫర్ ద ఇయర్ 2023 60% ఏఎన్బిసి. ఫర్ ద ఇయర్ 2024 75% ఆఫ్ ఏఎన్బిసి. అంటే దాని మీనింగ్ ఏంటి? అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి వెన్ కమింగ్ టు ద ఇయర్ 2024 పిఎస్ఎల్ టార్గెట్ హ్యాస్ టు రీచ్ 75%. ఓకే, ఇనీషియల్లీ ఎగ్జిస్టింగ్ టార్గెట్ వచ్చేసి 40% అనమాట. ఇది మనకు ఆల్ ద బ్యాంక్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వచ్చేసి వాట్ ఇస్ ద టార్గెట్? 75%. క్లియర్ విత్ దిస్? సో ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ ఇస్ డి, 75% ఆఫ్ ఏఎన్బిసి. నెక్స్ట్ వన్, which bank has been removed by Reserve Bank of India from prompt corrective action framework after 4 years? Yes, ఇక్కడ కూడా మనకు చిన్న అప్డేట్ ఉంది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ టేక్ సర్టెన్ యాక్షన్ అగైన్స్ ద బ్యాంక్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ బేసల్ 3 గైడ్లైన్స్. బేసల్ నామ్స్ ని మనం ఫాలో అయినప్పుడు ఆర్బీఐ వాళ్ళు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ నే పీసీఏ ఫ్రేమ్వర్క్ అంటారు. ఓకే, యాక్చువల్గా ఈ పీసీఏ ఫ్రేమ్వర్క్ ని మనకి ఇంప్లిమెంట్ చేసింది వచ్చేసి యాజ్ పర్ ద రికమెండేషన్స్ మేడ్ బై ఉర్జిత్ పటేల్ కమిటీ, అవర్ ఎక్స్ ఆర్బీఐ గవర్నర్. ఓకే, ఎస్, యాక్చువల్గా మేజర్గా మనకి 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తున్నారు. ఏంటది? మినిమం రెగ్యులేటరీ క్యాపిటల్, సెకండ్ వన్ వచ్చేసి నెట్ ఎన్పిఏ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లివరేజ్ రేషియో. ఎస్, ఈ 3 ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ గైడ్ లైన్స్ అప్పుడు మనకి ఏం చేస్తారంటే ఆర్బీఐ వాళ్ళు ఆ పర్టికులర్ బ్యాంక్ పైన రిస్ట్రిక్షన్ తీసుకుంటారు. దాన్ని మనకి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటున్నారు. అయితే మనకి ఫస్ట్ బ్యాంక్ ఏది ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసిందంటే ద బ్యాంక్ నేమ్ ఈస్ ఐడిబిఐ బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2017లో మనకు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో ఇంక్లూడ్ చేశారనమాట. అయితే ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే రీసెంట్ గా ఏ బ్యాంక్ ని మనకు పీసీఏ ఫ్రేమ్వర్క్ నుంచి తీసేశారు? ద ఆన్సర్ ఈస్ ఐడిబిఐ బ్యాంక్.
అయితే ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే 2017లో మీకు ఇంక్లూడ్ చేశారన్నాం. అంటే దట్ ఈస్ 4 ఇయర్స్ తర్వాత 2021లో మనకి పీసీఏ ఫ్రేమ్‌వర్క్ నుంచి తీసేశారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకు బోర్డ్ ఫర్ ఫైనాన్షియల్ సూపర్విజన్ వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరు? ఐడీబీఐ బ్యాంక్ వాళ్ళు. వి ఆర్ మెయింటైనింగ్ దిస్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి. అందుకని ఏం చేస్తారు? దే హావ్ రిమూవ్డ్ దిస్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో అప్డేట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఐడీబీఐ బ్యాంక్ రీసెంట్‌గా ఇంకొక బ్యాంక్‌ని కూడా మనకి పీసీఏ ఫ్రేమ్‌వర్క్ నుంచి తీసేశారు. ఆ బ్యాంక్ పేరే యూకో బ్యాంక్. ఆ బ్యాంక్ పేరే యూకో బ్యాంక్. అంటే మీకు ఎగ్జామినేషన్‌లో 2 క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఐడీబీఐ బ్యాంక్ ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత తీసేసినటువంటి బ్యాంక్ అడగొచ్చు. లేదంటే రీసెంట్‌లీ ఓకే. యూకో బ్యాంక్‌ని కూడా తీసేసారు. ఆ పాయింట్ కూడా చెప్పొచ్చు. అయితే ఎట్ ప్రెజెంట్ టోటల్ హౌ మెనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ పీసీఏ? ఎన్ని బ్యాంక్స్ మనకు పీసీఏలో ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్‌గా అంటే ఓన్లీ 2 బ్యాంక్స్. ఏంటది? ద ఫస్ట్ వన్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్. ఈ 2 బ్యాంక్స్ మనకు ప్రెజెంట్‌గా ఉన్నాయి. ఆర్ క్లియర్ విత్ దిస్? యెస్. Obviously, our option is IDB. The RBI has set up an advisory group to assess the Secondary Regulatory Review Authority, RRA 2.0, who will be the head of this group. ఓకే. అంటే దాని మీనింగ్ ఏంటంటే టు రివ్యూ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఏంటది? మనకు రిపోర్టింగ్ సిస్టమ్ అవ్వచ్చు, రెగ్యులేషన్స్ అవ్వచ్చు, తర్వాత వేరాస్ సర్క్యులర్స్ ఆఫ్ ఆర్బీఐ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద ఫీడ్‌బ్యాక్ సబ్మిటెడ్ బై కామన్ పబ్లిక్, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్. ఈ ప్రాసెస్ మొత్తం రివ్యూ చేయడానికి మనకు ఆర్ఆర్ఏ 2.0 అనేది స్టార్ట్ చేశారు. రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీ. ఆర్బీఐకి ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ఏవి ఉన్నాయి దాన్ని రివ్యూ చేయడానికి. ఓకే. ఈ ఆర్ఆర్ఏ 2.0కి ఎవరు హెడ్ వచ్చేసి ఎవరు అంటే ఆర్ఆర్ఏ 2.0 హెడెడ్ బై ఆర్ఆర్ఏ హెడెడ్ 2.0 హెడెడ్ బై ఎం రాజేశ్వరరావు. ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఆర్ఆర్ఏ 2.0లో మనకి హెడ్ ఆఫ్ ద ఆర్ఆర్ఏ 2.0 దట్ ఈస్ మిస్టర్ ఎం రాజేశ్వరరావు. ఇక్కడ మనకు అడిగినటువంటి పాయింట్ ఏంటంటే అడ్వైజరీ గ్రూప్ హెడ్ ఎవరు అని. అడ్వైజరీ గ్రూప్ హెడ్ వచ్చేసి ఎవరు అంటే దట్ ఈస్ ఎస్ జానకిరామన్. ఓకే. ఎస్. ఇది మనకు ఆర్ఆర్ఏ 2.0. యాక్చువల్లీ మనకు ఫస్ట్ వన్ ఆర్ఆర్ఏ 2.0 వచ్చేసి మనకు 1999 టు 2000 వరకు ఇష్యూ చేశారు. దట్ ఈస్ ఫర్ 1 ఇయర్. ఇప్పుడు మనకు ఆర్ఆర్ఏ 2.0 వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ ద డ్యూరేషన్ మే 2021 నుంచి 2022 వరకి. అంటే ఏం లేదు, సెంట్రల్ బ్యాంక్ ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రివ్యూ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేస్తారు. దానికి అడ్వైజరీ కమిటీకి వచ్చేసి మనకి ఎవరు అంటే ఎస్ జానకిరామన్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ ఈస్ ఎస్ జానకిరామన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ 2 ఆప్షన్స్ ఇచ్చాం. బికాస్ ఇక్కడ అడ్వైజరీ గ్రూప్ వచ్చేసి మాత్రమే మనకి ఎస్ జానకిరామన్. అదే మనకు ఓన్లీ ఆర్ఆర్ఏ 2.0 హెడెడ్ దట్ ఈస్ రాజేశ్వరరావు. ఓకే. నెక్స్ట్ తర్వాత విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ease facility across 165 identified location across India? ఓకే. అంటే ఈ పర్టిక్యులర్ క్వశ్చన్‌కి ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్‌కి ఒక డిజిటల్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఏంటి ఆ ఇనిషియేషన్ ఏంటంటే కస్టమర్ వితౌట్ మూవింగ్ టు ద బ్యాంకింగ్ ప్రిమిసెస్ ఈవెన్ వితౌట్ హెల్ప్ ఆఫ్ బ్రాంచ్ ఎంప్లాయీస్ ఓకే దే కెన్ యాక్సెస్ దేర్ సర్వీసెస్. దాన్ని మనకి ఏమంటారంటే మనకు PNB@ease అంటారు. ఓకే. ఈజ్ ఫెసిలిటీ. ఎట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? మనకి ఈవెన్ ఏటీఎం సర్వీసెస్, అకౌంట్ ఓపెనింగ్ సర్వీసెస్, తర్వాత వేరాస్ మన కార్డ్ ఇష్యూన్స్ సర్వీసెస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంటర్నెట్ ఎనేబుల్ కియోస్క్స్ అండ్ ద నెక్స్ట్ వన్ తర్వాత మనకి వేరాస్ బంచ్ నోట్ యాక్సెప్టర్. ఇట్లాంటి 5 డిఫరెంట్ కియోసెస్ సర్వీసెస్ మనకి పిఎన్బి ఈజ్లో ఇస్తున్నారు. యాక్చువల్‌గా ఈ పిఎన్బి ఈజ్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే మనకి సెంట్రల్ మెట్రో రీజన్ న్యూ ఢిల్లీ అక్కడ మనకి స్టార్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఈ ఇనిషియేషన్ అంటే మనకు రీసెంట్‌గా 127 ఇయర్స్ సెలబ్రేషన్ దే హావ్ కండక్టెడ్. Okay, because PNB operation started from 1894 and already we know that Punjab National Bank ki initial headquarters వచ్చేసి మనకు లాహోర్ ఉండేది. Then it has permanently shifted to New Delhi. Okay, yes, and one of the co-founder is that is Mr. Lala Lajpat Rai. Okay, so obviously ఏ బ్యాంక్ వాళ్ళు మనకి ఈ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్ చేశారంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో అవర్ ఆబ్వియస్ ఆన్సర్ దట్ ఈస్ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే. నెక్స్ట్ వన్ అంటే ఏం లేదు, వితౌట్ మూవింగ్ టు ద బ్యాంకింగ్ ప్రాసెస్ కస్టమర్ కెన్ హ్యాండిల్ ద సర్వీసెస్. Next. Okay, next one. What is the quantum of the special liquidity window announced by Reserve Bank of India to support contact intensive sectors hit by COVID-19? Yes, ఇక్కడ మనకు స్పెషల్ లిక్విడిటీ విండో
అండ్ ఇంటెన్సివ్ సెక్టార్ అన్నారు. ఇంటెన్సివ్ సెక్టార్ అంటే ఏంటంటే మనకి వేరాస్ హోటల్స్, రెస్టారెంట్స్, టూరిజం, రెంట్ కార్, ఓకే, ఏవియేషన్ సర్వీసెస్, సంథింగ్ లైక్ దట్. అట్లాంటి సెక్టర్స్ కి ప్రమోట్ చేయడం కోసమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ సమ్ స్పెషల్ లిక్విడిటీ ఫైనాన్షియల్ సపోర్ట్. ఎస్, ఏ సెక్టార్స్ కి మనకు ఎంతవరకు అనౌన్స్ చేశారు అంటే హెల్త్ సెక్టార్ కి ఆర్బీఐ హ్యాస్ ప్రొవైడ్ సమ్ స్పెషల్ లిక్విడిటీ సపోర్ట్, దట్ ఈస్ 50,000 crores సపోర్ట్ ఇచ్చారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, దెన్ ఆఫ్టర్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీనికి ఒక 16,000 crores అలొకేట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్, దెన్ ఆఫ్టర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ మనం ఇందాకే అనుకున్నాం. సో ఇంటెన్సివ్ సెక్టార్స్కి వచ్చేసి మనకు ఒక 15,000 crores అలొకేట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే డ్యూరింగ్ మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్, జూన్ మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్ లో ఆర్బీఐ వాళ్ళు అనౌన్స్ చేసుకున్నటువంటి డెసిషన్స్ అనమాట. ఎస్, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్ గా మనకు యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏమని? ద టోటల్ ఫైనాన్షియల్ సపోర్ట్, ద టోటల్ లిక్విడిటీ సపోర్ట్ హ్యాస్ ఇంజెక్టెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టు ద ఇండియన్ ఎకానమీ సిస్టమ్, దట్ ఈస్ అప్రాక్సిమేట్ గా 15.70 lakh crore rupees దే హ్యావ్ సపోర్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు COVID-19. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్, ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎంత లిక్విడిటీ సపోర్ట్ ఇచ్చారు? దట్ ఈస్ ఫర్ ఇంటెన్సివ్ సెక్టార్. ఇంటెన్సివ్ సెక్టార్కి ఎంత ఇచ్చారు? మనకు 15,000 crores. అండ్ ఇక్కడ మీకు సిడ్బీ వచ్చేసి 16,000 అన్నాం. ఇది కాకుండా మనకు అంతకుముందు మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్ లో ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ అనౌన్స్డ్ సమ్ స్పెషల్ లిక్విడిటీ ఫండ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 50,000 crores అనౌన్స్ చేశారు. అప్పుడు ఆ 50,000 crores లో ఎవరెవరికి ఎంతవరకు అనౌన్స్ చేశారు అంటే దట్ ఈస్ ఎస్ 50,000 crores. ఆ 50,000 crores లో మనకి నబార్డ్ వాళ్ళకి ఒక 25,000 crores అండ్ సిడ్బీ వాళ్ళకి ఒక 15,000 crores అండ్ ఎన్హెచ్బి వాళ్ళకి ఒక 10,000 crores. 25, 15 అండ్ 10, 40 plus 10, 50. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ 50,000 crores, మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ వి నో దట్ అవుట్ ఆఫ్ 50 లో సిడ్బీకి ఒక 15,000 crores ఇచ్చారు. ఇది కాకుండా అగైన్ దే హ్యావ్ అనౌన్స్ సమ్ స్పెషల్ లిక్విడిటీ, దట్ ఈస్ 16,000 crores. ఏ దానికి? మనకు సిడ్బీ అంటే ఏంటి? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారంటే టు ప్రమోట్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కి ప్రమోట్ చేయడం కోసమని దే హ్యావ్ అనౌన్స్ దిస్ స్పెషల్ లిక్విడిటీ. ఎస్, ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ ఈస్ ఇంటెన్సివ్ సెక్టార్ అడిగారు కాబట్టి దట్ ఈస్ 15,000 crores. Are you clear with this? Yes. Next one. Which small finance bank has announced women hockey player Rani Rampal and cricketer Smriti Mandhana as brand ambassadors? Yes, యాక్చువల్గా ఏం జరిగిందంటే మనకు రీసెంట్ గా September 5th, 2021 రోజు వాళ్ళ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఎస్, వాళ్ళ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ బట్టి వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ అనౌన్స్ బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్ళిద్దరిని, దట్ ఈస్ రాణి రాంపాల్ అట్ ద సేమ్ టైం స్మృతి మందానా. ఎస్, రాణి రాంపాల్ వచ్చేసి మనకు యంగెస్ట్ హాకీ ప్లేయర్. షీ ప్లేడ్ ఫర్ ద ఇండియన్ టీమ్. అంటే మనకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 years, తనకి 15 years ఉన్నప్పుడు మనకు 2010 వరల్డ్ కప్ అప్పుడు షీ ప్లేడ్ ఫర్ ద ఇండియా అనమాట. అందుకని అండ్ ద సెకండ్ పర్సన్ దట్ ఈస్ స్మృతి మందానా. యాజ్ పర్ ద బీసీసీఐ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నటువంటి రీసెంట్ ఇన్ఫర్మేషన్ బట్టి మనకు బెస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ సో స్మృతి మందానా. అందుకని వీళ్ళిద్దరిని బ్రాండ్ అంబాసిడర్స్ గా అపాయింట్ చేశారు. ఆర్ క్లియర్ విత్ దిస్? అది మనకి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ వన్ మోర్ అప్డేట్ ఏంటంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పి ఇంకో బ్యాంక్ కూడా ఉంది. ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి మనకు ఆమీర్ ఖాన్ ని తర్వాత కియారా అద్వానీ, ఓకే, ఈ ఇద్దరిని వాళ్ళకి ఏం చేస్తారంటే బ్రాండ్ అంబాసిడర్స్ గా అపాయింట్ చేశారు. ఓకే, ఎస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ ద నెక్స్ట్ వన్, వెరీ రీసెంట్ అప్డేట్, దట్ ఈస్ ఫినో పేమెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా మనకు బ్రాండ్ అంబాసిడర్స్ ని అపాయింట్ చేశారు. దట్ ఈస్ ఆన్ 20th September 2021. ఓకే, వెరీ రీసెంట్ అప్డేట్. దట్ ఈస్ పంకజ్ త్రిపాఠి వచ్చేసి ఫినో పేమెంట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి కియారా అద్వానీ అండ్ అట్ ద సేమ్ టైం మిస్టర్ అమీర్ ఖాన్. అండ్ ఇక్కడ మనకి ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి రాణి రాంపాల్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ స్మృతి మంధానా. ఓకే, 3 అప్డేట్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్స్. ఓకే, నెక్స్ట్, సో ఆబ్వియస్ గా మన ఆప్షన్ ఈస్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, ఎస్, అవర్ ఆప్షన్ ఈస్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్ వన్, who has been appointed as a new administrator of Punjab and Maharashtra Cooperative Bank? దీని పిఎంసి బ్యాంక్ అని అంటారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కి అడ్మినిస్ట్రేటర్ని ఎవరు అపాయింట్ చేశారు? యాక్చువల్గా మనకు పిఎంసి బ్యాంక్ క్రైసిస్ వచ్చేసి 4,355 crores స్కామ్ జరిగింది పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. అయితే రీసెంట్ గా మనకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే మనకు ఎన్ఫోర్స్మెంట్ ఈడీ వాళ్ళు, డైరెక్టరేట్ వాళ్ళు ఒక 233 crores వచ్చేసి హెచ్డిఐఎల్ పైన మనకు వాళ్ళు అటాచ్ చేశారనమాట. ఓకే, ఎస్, హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్,
ఈ కంపెనీ వాళ్ళ హోల్డింగ్స్ వాళ్ళదే 233 crores ఉన్నాయి అవుట్ ఆఫ్ 4355 crores స్కామ్లో. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే మనకు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే హ్యావ్ అనౌన్స్డ్ మొరటోరియం అనౌన్స్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. అంటే ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే న్యూ అడ్మినిస్ట్రేటర్ అన్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు మనకి జేబీ బోరియా అనే పర్సన్ ఉండేదన్నమాట. ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ మనకి పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కి మనకు రీసెంట్ గా అపాయింట్ అయినటువంటి న్యూ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి దట్ ఈస్ మిస్టర్ ఏకే దీక్షిత్. ఇక్కడ జాగ్రత్త వినాలి. మనకు 3 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ ఈస్ ప్రీవియస్ వన్ మనకి ఎర్లియర్ అవర్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ దట్ ఈస్ మిస్టర్ బోరియా. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి ఏకే దీక్షిత్. అండ్ మీకు ఇందాకన్నాను 4355 crores టోటల్ స్కామ్ జరిగితే ఈడీ వచ్చేసి ఓన్లీ హెచ్డిఎల్ గ్రూప్స్ వాళ్ళ దగ్గర నుంచే అరౌండ్ 233 crore rupees అనమాట. అది మనకు ఉన్నటువంటి రీసెంట్ అప్డేట్. ఓకే, ఎస్. అండ్ ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ ఇస్ ఏకే దీక్షిత్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లాట్ఫామ్ హ్యాస్ లాంచ్ ద ఫాలో పేమెంట్స్ డిస్టెన్సింగ్ క్యాంపెయిన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి రూపే పేమెంట్ గేట్వే వాళ్ళు దే హ్యావ్ కండక్టెడ్ అవేర్నెస్ క్యాంపెయిన్. దాన్ని ఏమంటారు మనకి ఫాలో పేమెంట్ డిస్టెన్సింగ్ అంటారు. ఓకే, ఎస్. ఇక్కడ మనకు రూపే అన్నాం. రూపే కన్సిస్ట్ ఆఫ్ యాక్చువల్లీ 2 different టర్మ్స్, రూపీస్ అండ్ పేమెంట్స్. రూపే అనేది మనకు ఇండియా పేమెంట్ గేట్వే. Actually, we are having some different payment gateways like MasterCard, Visa, Mastro, something like that. మనకి ఎన్పిసిఐ వాళ్ళు డెవలప్ చేసినటువంటి పేమెంట్ గేట్వేనే మనకి ఏమంటారు రూపే పేమెంట్ గేట్వే అంటారు. రూపే వల్లే మనకి ఈ అవేర్నెస్ ఈ క్యాంపెయిన్ మనం కండక్ట్ చేశారు. ఓకే, ఎస్. అండ్ వన్ మోర్ అప్డేట్. మనకి ఇందాకే మనం మాస్టర్ కార్డ్ గురించి డిస్కస్ చేస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాస్టర్ కార్డ్స్ పైన మనకి రెస్ట్రిక్షన్ ఇచ్చారు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ July 22, 2021. బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి దే షుడ్ నాట్ ఇష్యూ న్యూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. కొత్తది డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మాస్టర్ కార్డ్ సంబంధించినటువంటివి దే షుడ్ నాట్ ఇష్యూ. ఎస్. ఎందుకు అంటే ఈ మనకు మాస్టర్ కార్డ్ వాళ్ళు దే హ్యావ్ నాట్ మెయింటైన్ దేర్ డేటాబేస్ ఇన్ ఇండియా. అంటే మనకు సెంట్రలైజ్ డేటాబేస్ కనెక్టివిటీ ఏదైతుందో అది సర్వర్ వచ్చేసి ఇండియాలోనే మెయింటైన్ చేయాలి యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్. దే హ్యావ్ నాట్ మెయింటైన్డ్ కాబట్టి అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ సర్టెన్ యాక్షన్ అగేన్స్ట్ మాస్టర్ కార్డ్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. Obviously, our option is RuPay, follow payment distancing. Who has been appointed as a Chief Technology Officer for Reserve Bank of India Innovation Hub? Yes, Reserve Bank of India Innovation Hub సంబంధించిన ఒక రీసెంట్ అప్డేట్ ఉంది. Yes, that update is మనకి Chief Technology Officer Mr. Amit Saxena. He has appointed on September 17, 2021. Very recent గా అపాయింట్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ నేమ్ లోనే మనకు మెన్షన్ చేశారు ఇన్నోవేషన్. ఓకే, టు ప్రమోట్ ఇన్నోవేషన్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్ అక్రాస్ ద కంట్రీ. ఇక్కడ ఏం చేస్తున్నారంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేయడం వల్ల మనకి ఫాస్టర్ ఇన్నోవేషన్ అనేది జరుగుతుంది. దానికోసమనే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఎస్. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ కి మనకి గవర్నింగ్ కోసం అని చెప్పేసి గవర్నింగ్ కౌన్సిల్ చేశారు. ఆ గవర్నింగ్ కౌన్సిల్ హెడ్ వచ్చేసి ఎవరు అంటే దట్ ఈస్ మిస్టర్ సేనాపతి గోపాలకృష్ణన్. ఈయనే మనకు క్రిస్ అని కూడా అంటారు. హీఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఆర్బీఐహెచ్. ఇక్కడ మనకు 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ వచ్చేసి మనకి గోపాలకృష్ణన్ వచ్చేసి హెడ్ వచ్చేసి చైర్పర్సన్. అండ్ ద నెక్స్ట్ పర్సన్ దట్ ఈస్ సిఇఓ వచ్చేసి మనకు రాజేష్ బన్సల్. అండ్ ద నెక్స్ట్ వన్ సిటిఓ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వచ్చేసి మనకు అమిత్ సక్సేనా. ఈ 3 వచ్చేసి మనకు విచ్ రిలేట్స్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్. ఓకే, ఎస్. ఇక్కడ మనకు నేమ్ అబ్జర్వ్ చేస్తే బన్సల్ వచ్చేసి సిఇఓ ఆఫ్ ఆర్బీఐహెచ్ అండ్ అమిత్ సక్సేనా సిటిఓ ఆఫ్ ఆర్బీఐహెచ్. అంటే మనకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రీసెంట్ గా September 17 రోజు అపాయింటెడ్. అండ్ గోపాలకృష్ణన్ సేనాపతి గోపాలకృష్ణన్ అంటారు. ఈయన వచ్చేసి మనకి ఏంటంటే చైర్పర్సన్ ఆఫ్ ఆర్బీఐహెచ్. ఓకే, ఎస్. అండ్ ద రిమైనింగ్ 2 members జోస్ జే కటూర్ అండ్ అజయ్ కుమార్. వీళ్ళిద్దరు ఎవరు అంటే దే హ్యావ్ అపాయింటెడ్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ గా అపాయింట్ అయ్యారు. క్లియర్ విత్ దిస్? ఎస్. ఆబ్వియస్లీ అవర్ ఆప్షన్ ఇస్ అమిత్ సక్సేనా. ఇది మనకు వెరీ రీసెంట్ అప్డేట్ September 17, 2021. క్లియర్ విత్ దిస్? ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్, on which date MSME Day is observed every year? It's a static one. MSME అంటే ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎవ్రీ ఇయర్ MSME Day ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ June 27 రోజు మనకు సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇక్కడ వీఆర్ హ్యావింగ్ సమ్ అప్డేట్.
ఏంటి అప్డేట్ ఏంటంటే ఎంఎస్ఎంఈ న్యూ డెఫినేషన్ ఎస్ ఎంఎస్ఎంఈ న్యూ డెఫినేషన్ లో మనకి ఏం చేస్తారంటే 2 ఫ్యాక్టర్స్ పెట్టారు. ఒకటి వచ్చేసి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ. ఈ 2 ఫ్యాక్టర్స్ తీసుకున్నారు. దేనికది? ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రో ఎంటర్ప్రైజెస్ కి, సెకండ్ వన్ వచ్చేసి స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి, థర్డ్ వన్ వచ్చేసి మీడియం ఎంటర్ప్రైజెస్ కి. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఎస్ అంటే ఏంటంటే విచ్ ఇండస్ట్రీస్ ఏ మైక్రో ఇండస్ట్రీ, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో ఇండస్ట్రీస్ కి మనకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 1 crore రూపీస్ అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crore పర్ యానం. అంటే ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5 crore రూపీస్ పర్ యానం అండ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 crore రూపీస్. అదే మనకు స్మాల్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి 10 crore రూపీస్ అండ్ అదే మనకు టర్న్ ఓవర్ వచ్చేసి 50 crore రూపీస్, విచ్ మీన్ దట్ మోర్ దాన్ 5 crores, లెస్ దాన్ 50 crores. అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దట్ ఈస్ 50 crores అండ్ 250 crores. 50 crores అండ్ 250 crores. ఇది మనని ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ ఎంఎస్ఎంఈ డెఫినేషన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ July 1st, 2020. ఓకే 2020 నుంచి మనకు డెఫినేషన్ చేంజ్ చేశారు. ఈ పాయింట్లో మనం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ అప్డేట్, ఇంకొక అప్డేట్ ఏంటంటే రీసెంట్గా మనకు హోల్సేల్ ట్రేడర్స్ అండ్ రీటైల్ ట్రేడర్స్ వీళ్ళిద్దరిని ఏం చేస్తారంటే ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్స్ కోసం ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఇంక్లూడ్ చేశారు. లెట్ మీ రిపీట్ అగైన్, మనకి ఎంఎస్ఎంఈలో మనకి ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ లో ఎంఎస్ఎంఈ ఏదైతే సెగ్మెంట్ ఉందో దాంట్లోకి హోల్సేల్ ట్రేడర్స్ ని, రీటైల్ ట్రేడర్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. అది మనకు ఉన్నటువంటి రీసెంట్ అప్డేట్. ఓకే ఎస్ అండ్ ఆబ్వియస్ గా మనకి ఎంఎస్ఎంఈ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ June 27. ఎస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఆప్షన్స్ దట్ ఈస్ July 1st వచ్చేసి మనకు ఎస్బీఐ డే అండ్ జిఎస్టీ డే అండ్ డాక్టర్స్ డే, ఆల్రెడీ వి నో దిస్. అండ్ June 5th మనకి ఎన్విరాన్మెంట్ డే అండ్ October 16th దట్ ఈస్ వరల్డ్ ఫుడ్ డే and September 15th already we know that there is engineers day. Okay yes, our option is June 27 MSME day. Okay next one, what is the maximum limit for Indo-Nepal remittances? ఇక్కడ మనకు చిన్న అప్డేట్ ఉంది రీసెంట్ గా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ August 27, 2021. ఆర్బీఐ గైడ్లైన్స్ బట్టి ఏం చేశారంటే ఇండో నేపాల్ రెమిటెన్సెస్ కి ఇనిషియల్లీ వి యూస్ టు హ్యావ్ ద లిమిట్ 50,000 రూపీస్ వరకు ఉండేది. నౌ ఇట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ టు 2 lakhs రూపీస్ ఇండో నేపాల్ రెమిటెన్సెస్ కి. మనకి ఇంతకుముందు ఉన్న టార్గెట్ ఏంటంటే పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 50,000 రూపీస్ అండ్ పర్ నెంబర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఇన్ ఇయర్, ఒక ఇయర్ లో 12 సెటిల్మెంట్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు దే హ్యావ్ రిమూవ్ దట్ సెటిల్మెంట్స్ లిమిట్, క్యాప్ అనేది తీసేశారు, విచ్ మీన్స్ దట్ ఓన్లీ ఇండో నేపాల్ రెమిటెన్సెస్ కి ద మాక్సిమం అమౌంట్ వీ కెన్ ట్రాన్స్ఫర్ దట్ ఈస్ అప్ టు రూపీస్ 2 lakhs వరకు అనమాట. ఆర్ క్లియర్ విత్ దిస్? అండ్ వన్ మోర్ అప్డేట్, ఇంకో పాయింట్ ఏంటంటే మనకు ఫర్ వాక్-ఇన్ కస్టమర్స్ అది దట్ టు క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ టు నేపాల్ రెమిటెన్సెస్ అయితే కనుక ద సేమ్ లిమిట్ వీఆర్ హ్యావింగ్ దట్ ఈస్ 50,000 రూపీస్ అండ్ నెంబర్ ఆఫ్ సెటిల్మెంట్స్ పర్ యానం వచ్చేసి 12 సెటిల్మెంట్స్ పర్ యానం. ఓకే ఇది వచ్చేసి మనకు క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చేసి ఫిజికల్ గా కస్టమర్ వచ్చేసి బ్యాంక్ వెళ్ళాడు, ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అకౌంట్ విత్ ద బ్యాంక్. ఓకే మనకి వెరాస్ వాక్-ఇన్ కస్టమర్స్ అంటారు, అట్లాంటి వాళ్ళకు ఇది లిమిట్ అన్నమాట ఇండో నేపాల్ రెమిటెన్సెస్ కి. అదే నార్మల్లీ ఫర్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ దట్ ఈస్ దే హ్యావ్ ఇంక్రీజ్ ద లిమిట్ ఫ్రమ్ 50,000 రూపీస్ టు 2 lakhs రూపీస్. 50,000 రూపీస్ టు 2 lakhs రూపీస్. ఇది మనకు ఉన్నటువంటి రీసెంట్ అప్డేట్. ఈ 2 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఫండ్ బేస్డ్ ట్రాన్సాక్షన్, ట్రాన్స్ఫరింగ్ ద ఫండ్స్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అదర్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి ఏంటి వాక్-ఇన్ కస్టమర్స్ కి మాత్రమే ఈ లిమిట్, అది మాత్రం మనకి ఎస్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ డైరెక్ట్ గా. ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ వచ్చేసి ఏంటంటే వాట్ ఇస్ ద మాక్సిమం లిమిట్ ఫర్ ఇండో నేపాల్ రెమిటెన్సెస్ అన్నారు. మనం ఫండ్ ట్రాన్స్ఫర్స్ బేస్ లోనే తీసుకుంటున్నాం కాబట్టి ద ఆన్సర్ ఈస్ 2 lakhs రూపీస్. ఓకే ఇక్కడ ఒకవేళ స్పెసిఫిక్ గా మనకు వాక్-ఇన్ కస్టమర్ క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అప్పుడు మనం ఏంటంటే 50,000 రూపీస్ పెట్టేవాళ్ళం. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్ ఇక్కడ మాత్రం మనకు వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్, అంటే నెంబర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఎట్లాంటి రెస్ట్రిక్షన్ లేదు. ఇంతకు ముందు ఉండేది బట్ ఇప్పుడు దే హ్యావ్ రిమూవ్ దిస్ కాన్సెప్ట్. Okay, which of the following bank has received RBI not to apply for amalgamation of its promoters into itself? Yes, as per small finance bank guidelines బట్టి ఏంటంటే మనకి ప్రమోటర్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ మినిమం 40% ఫర్ 5 years. దెన్ ఆఫ్టర్ ఓకే ఇఫ్ హీ వాంట్స్ టు క్విట్ హీ కెన్ క్విట్ అనమాట. అది కాకుండా మళ్ళీ మనకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఏంటది? 40% ఫర్ 5 years అండ్ 30% ఫర్ 10 years అండ్ 15% ఫర్ 15 years ఫ్రమ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్. ఇది మనకు ఉన్నటువంటి ప్రీ డిఫైన్డ్ గైడ్ లైన్స్. ఇది దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ 5 years 40% అనేది మనకు మ్యాండేటరీ.
ఈ 5 ఇయర్స్ ఫర్ 40% ఫర్ 5 ఇయర్స్ అన్న తర్వాత ఒకవేళ ప్రమోటర్ ఇఫ్ హీ వాంట్స్ టు ఎగ్జిట్, ఒకవేళ తను ఎగ్జిట్ అవుదాం అనుకున్నాడు అనుకోండి, ఈ కెన్ ఎగ్జిట్ అనమాట. అట్లా మనకి ఏ బ్యాంక్ ఎలిజిబిలిటీ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ గా? ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకు చెన్నై బేస్డ్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్ కి మనకు ఎలిజిబిలిటీ ఉంది బికాస్ దిస్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ ద ఇయర్ 2016 లో ఉంది. ఓకే, ఆబ్వియస్ గా మనకి ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, ఇక్కడ మనకు క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్, ఇది మనకు 2016 లో స్టార్ట్ అయింది. అండ్ ఆల్రెడీ వీ నో దట్ ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా. అండ్ సెంట్రల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈవెన్ మనకి ఈ విషయం కూడా తెలుసు, దట్ ఈస్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ వీ హావ్ డిస్కస్డ్. రీసెంట్ గా మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ ఇష్యూ చేసినటువంటి ఎంటిటీ వచ్చేసి దట్ ఈస్ సెంట్రల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ ద నెక్స్ట్ వన్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ converted urban cooperative banking into small finance bank. First urban cooperative bank converted into small finance banks. And Equitas small finance bank, yes, ఇది మనకు ఇప్పుడు రీసెంట్ గా చెన్నై బేస్డ్ బ్యాంక్ అనమాట. అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దట్ ఈస్ బెంగళూరు బేస్డ్ బ్యాంక్ అనమాట. అది క్లియర్ విత్ దిస్. ఈ ఉజ్జీవన్ బ్యాంక్ వచ్చేసి మనకు 2017 లో స్టార్ట్ చేశారు. అండ్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి మనకు 2016 లో స్టార్ట్ చేశారు. అండ్ శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అండ్ ఆల్రెడీ వీ నో దట్ రీసెంట్ గా April 26, 2021 నుంచి దే హావ్ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్. అండ్ సెంట్రల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ ఇష్యూ చేశారు, బట్ దే హ్యావ్ నాట్ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్. And Capital Local Area Bank, even this bank has started its operations with effect from 2016. Are you clear with this? So our option is Equitas Small Finance Bank. Okay, next one. Which bank has signed MOU with BSNL to provide seamless telecom services to the bank at competitive rate? Yes, ఏ బ్యాంక్ వాళ్ళకు మనకు బిఎస్ఎన్ఎల్ వాళ్ళతో టైప్ పెట్టేసుకున్నారు, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఓకే, అంటే ద ఆన్సర్ ఈస్ ఇండియన్ బ్యాంక్. Indian Bank has made some MOU with BSNL to provide seamless telecom services. Are you clear with this? అయితే ఇక్కడ మనకు ఒక చిన్న అప్డేట్ ఉంది. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్, బట్ వీఆర్ హ్యావింగ్ సమ్ అప్డేట్. అప్డేట్ ఏంటంటే మనకు రీసెంట్ గా మనకు ఎఫ్డిఐ లిమిట్ ఫర్ టెలికామ్ సెక్టర్ has increased to 100%. Initially it was 49%, now it has increased to 100%. Foreign direct investments. Okay, FDI limits for telecom. ఇక్కడ కొన్ని మనకి FDI లిమిట్స్ ఉన్నాయి, అవి మనకు చాలా ఇంపార్టెంట్. టెలికామ్ ఇండస్ట్రీ రీసెంట్ గా మనకి 100% కి చేంజ్ చేశారు, ఇది మనకి రీసెంట్ అప్డేట్. అండ్ ద నెక్స్ట్ వన్, ఫర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి వాట్ ఈస్ ద FDI లిమిట్? దట్ ఈస్ 20%. అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళకి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళకి మనకు 74% ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ARCs, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళకి 100% ఉంది. ఓకే, ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, FDI లిమిట్స్. ఓకే, ఎస్. అండ్ ఆబ్వియస్ గా ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎవరితో టైప్ పెట్టేసుకున్నారు? ఇండియన్ బ్యాంక్ వాళ్ళు. ఆర్ యు క్లియర్ విత్ దిస్? ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ మచ్ అమౌంట్ వాస్ ఇన్ఫ్యూజ్డ్ ఇంటూ స్టేట్ ఓన్డ్ IFCI బై ద సెంట్రల్ గవర్నమెంట్? ఓకే, IFCI అన్నాం. IFCI అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. IFCI was the first financial institution which was established and which was owned by Government of India after independence. Independence తర్వాత స్టార్ట్ అయిన ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ July 1st, 1948 నుంచి స్టార్ట్ చేశారు. అండ్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. ఎస్. అయితే రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు హౌ మచ్ ఫైనాన్షియల్ సపోర్ట్ హ్యాస్ ప్రొవైడెడ్ టు IFCI అన్నారు. ఎస్, దీనికి ఆన్సర్ వచ్చేసి రీసెంట్ గా మనకు దే హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ 200 crores సపోర్ట్ దే హ్యావ్ ప్రొవైడెడ్. Okay, and the next one, and recently we are having one update, that is MD and CEO, that is Mr. Manoj Mittal. Manoj Mittal has appointed as a MD and CEO for IFCI. ఇంతకు ముందు మనకు ఈ ప్లేస్ లో ఎవరు ఉండేది అంటే దట్ ఈస్ మిస్టర్ ఏమండి శంకర్ రావు. హీ వాజ్ MD and CEO for IFCI ఉండేది, బట్ రీసెంట్లీ has appointed that is Mr. Manoj Mittal. Are you clear with this? Yes. Which company has joined hands with NABARD for the implementation of its employability through skill initiative project ESIP phase 2 as a part of corporate social responsibility? Yes, ఏ ఫౌండేషన్ వాళ్ళు, ఏ కంపెనీ వాళ్ళు మనకు NABARD వాళ్ళతో టైప్ పెట్టేసుకొని వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ ఎంప్లాయబిలిటీ త్రూ స్కిల్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఎస్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే అంబుజా సిమెంట్ ఫౌండేషన్. అంబుజా సిమెంట్ ఫౌండేషన్ వాళ్ళు NABARD వాళ్ళతో టైప్ పెట్టేసుకున్నారు టు ప్రొవైడ్ సమ్, ఓకే, ఎస్, స్కిల్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అనమాట. అయితే ఇక్కడ NABARD గురించి మాట్లాడుతున్నాం. NABARD వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. NABARD financial institution was established on 12th July 1982.
అండ్ నెక్స్ట్ వన్, ద చైర్మన్ ఫర్ నబార్డ్ వచ్చేసి మిస్టర్ గోవిందరాజులు చింతల. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక అప్డేట్ ఏంటంటే దిస్ గోవిందరాజులు చింతల హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఏ చైర్మన్ ఫర్ ఏషియా పసిఫిక్ రూరల్ అగ్రికల్చర్ అండ్ క్రెడిట్ అసోసియేషన్. ఈ ఆర్గనైజేషన్ కి కూడా ఈ హాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్. అది మనకు అప్డేట్ అనమాట. దట్స్ ద రీజన్ వీఆర్ డిస్కసింగ్ హియర్. అండ్ విచ్ కమిటీ హ్యాస్ సజెస్టెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నబార్డ్? నబార్డ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు బి శివరామన్ కమిటీ హ్యాస్ సపోర్టెడ్. ఆర్ క్లియర్ విత్ దిస్? ఎస్. సో ఆబ్వియస్ గా మన ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ద ఆన్సర్ ఈస్ అంబుజా సిమెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎస్, దట్స్ ఇట్.